ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణ మండలాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైన ఏర్పడిన గుంతల్లో వాన నీరు చేరడంతో వాహన చోదకులకు వాటిని గుర్తించడం ఎంతో కష్టంగా ఉంది. పాదచారులు గొడుగులు తీసుకుని వచ్చినా తడిచి ముద్దయ్యే పరిస్థితి నెలకొంది. అంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వీధుల్లో వాన నీరు పారుతోంది. వివిధ ఉద్యోగులు వర్షంలో తడుస్తూనే వారి కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ వర్షానికి వాహన డ్రైవర్లు వారి ట్యాక్సీలు, ట్రక్ ఆటోలను ఇంటి వద్దే పెట్టుకున్నారు. ఎందుకంటే వారికి గిరాకీ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతాంగం ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం పంటల సాగు మొదలవుతుంది. ఈ తరుణంలో వర్షాలు వారికి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయని అందరూ భావిస్తున్నారు.